గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో టీఎస్ టెట్, సో మనకు తెలుసు కదా టీఎస్ టెస్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో టెట్ టీఎస్ టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని అస్సలు భయపడకండి. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే ఫస్ట్ హాల్ టికెట్స్ కూడా వచ్చాయి కదా, హాల్ టికెట్ తీసుకోండి ఫస్ట్. సో రేపు ఎగ్జామ్ కదా, ముందు రోజు తీసుకుందాం అలాంటి ఆలోచనలు బంద్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, హాల్ టికెట్ తీసుకోండి. ఫస్ట్ హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా కంపల్సరీ చదవాలి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, కంపల్సరీ ఇన్స్ట్రక్షన్ చదవాలి అండ్ ఇన్స్ట్రక్షన్స్ యూ షుడ్ ఫాలో. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిది అంటే ఇప్పటివరకు ఎవరికైతే థర్డ్ నుంచి మామూలుగా ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ థర్డ్ నుంచి ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలంటే ఒక 3 days బిఫోర్ వరకే చదవండి కొత్తవి. తర్వాతకి ఏం చేయండి, మ్యాక్సిమం యూ షుడ్ రివిజన్ చేయండి. కంపల్సరీ రివిజన్ చేయండి. రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొత్తవి నేర్చుకోవడానికి అస్సలు ప్రయత్నించకండి. డోంట్ ట్రై టు న్యూ టాపిక్స్ నేర్చుకోవాలని ట్రై చేయకండి. కంపల్సరీ యూ షుడ్ లెర్న్. ఆల్రెడీ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ దట్ యూ షుడ్ వాంట్స్ రివైజ్. ఇఫ్ యూ నాట్ రివైజ్ యూ కెన్ నాట్ గెట్ ఇన్ ఏ ఎగ్జామ్. ఎప్పుడు చెప్తున్నాను నేను, రివిజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ లాస్ట్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, థర్డ్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి కదా ఎగ్జామ్స్, ఆ లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొత్తవి నేర్చుకోండి. ఇంకొక 10 days వరకు కొత్తవి నేర్చుకోండి. ఇంకా మీరు ఏమైనా చదవని ఉంటే చదివి మీరు కూడా మ్యాక్సిమం ఒక 5 days ఆర్ 3 days ఏం చేయండి అంటే ఎగ్జామ్కి రివిజన్ చేయండి. కంపల్సరీ రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. హాల్ టికెట్ సెంటర్ చూసుకోండి. సెంటర్ ఒకవేళ చాలా దూరం పడ్డది అనుకోండి, డిస్టెన్స్ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది. సో లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఏం చేయండి అంటే మీకు అవైలబుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, అవైలబుల్గా ఉంటారు కదా, ఒక 1/2 hour జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎవరికైనా సెంటర్ పెట్టింది అనుకోండి, మీ రిలేటివ్స్ సెంటర్కి దగ్గరగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి. మీరు అవి ఎక్కడి నుంచో నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక ఛాయిస్ లేని వాళ్ళు అంటే తప్పదు. కాబట్టి మీరు కంపల్సరీ టైం చూసుకోండి. కంపల్సరీ ఇన్ టైంలో సెంటర్ ఎగ్జామ్ హాల్లో ఉండాలి. మనం ఇన్ని రోజుల హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్ సెంటర్కి లేట్ వెళ్తే వేస్ట్ అండి. ఓకేనా? సో ఇంతవరకు చదివింది ఒక ఎత్తు, మీరు ఎగ్జామ్ టైంకి హాల్ దగ్గర రీచ్ కావడం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 1/2 hour బిఫోరే ఉండండి. 1/2 hour కన్నా ముందు ఎంత పాసిబుల్ అయితే అంత ముందు ఉండండి. కూల్గా రివిజన్ చేసుకోండి. అండ్ టైంకి తినండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తినేసే వెళ్ళండి. కంపల్సరీ తినేసి వెళ్ళాలి. తినకుండా వెళ్తే మైండ్ కూడా పనిచేయదు. అలానే చాలా ఎక్కువ తిని కూడా వెళ్ళొద్దు. ఆయిల్ ఫుడ్ తీసుకోకండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆయిల్ ఫుడ్ తీసుకోకండి. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తుంటారు కదా, ఎవరైనా టెట్ ఎగ్జామ్ ఫస్ట్ టైం, ఇప్పుడే చాలామంది ఇంతకుముందుకి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఫస్ట్ టైం ఆన్లైన్లో ఎగ్జామ్ రాసే వాళ్ళు కంపల్సరీ ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ, కంపల్సరీ వన్స్ యూ హ్యావ్ టు హౌ టు రైట్ ఎగ్జామ్ అనేది తెలుసుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. మంచిగా ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు ఏం చూసుకుంటాంలే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తారు అన్న ఆలోచన పక్కకు పెట్టేసాను. ఎందుకంటే టెన్షన్ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన వెంటనే. మనం చదువుకున్నాం, ఓకే, ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి చూసుకోండి. యూట్యూబ్లో చాలామంది అప్లోడ్ చేసి ఉంటారు కదా, లేకపోతే మీరే నార్మల్గా ఏదైనా మాక్ టెస్ట్లో అట్లాంటి ఉంటాయి కదా, అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి. సో అండ్ ఇంకొకటి ఏంటిదంటే లాంగ్ జర్నీ ఉంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే కంపల్సరీ మీరు ఏం చేయండి అంటే మీకు రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే ఏదైనా చాయిస్ అవైలబుల్గా ఏదైనా ఫెసిలిటీ ఉంటే వెళ్ళి అక్కడ ఉండి మార్నింగ్ వెళ్ళండి. చాయిస్ ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకోకపోతే అది ఏంటంటే ఎగ్జామ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కంపల్సరీ ఇది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నా. హాల్ టికెట్ ఫస్టే తీసుకోండి. సెంటర్ ఎక్కడ పడ్డది అనేది చూసుకోండి ఫస్ట్. మళ్ళీ ముందు రోజు తీసుకుందాంలే అంత టెన్షన్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే హాల్ టికెట్లో మన నేమ్ మిస్టేక్ పడవచ్చు, తెలీదు, చెప్పలేం సమ్టైమ్స్. కాబట్టి కంపల్సరీ ఫస్ట్ హాల్ టికెట్ చూసుకోండి. ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నాయా చూసుకోండి ఫస్ట్. అక్కడ మనకు వెళ్ళినా కూడా ఛాయిస్ ఇస్తారు కొన్నిసార్లు, ఏమైనా నేమ్ చేంజ్ అయినా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే వీ కెన్ కరెక్షన్ చేస్తారు వాళ్ళకి చెప్తే మనం. కాబట్టి ఫస్టే చూసుకోండి. ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడొద్దు. ఇంకొకటి మామూలుగా ఐడి ప్రూఫ్స్ అడుగుతారు కదా, ఆధార్ కార్డు ఏమేమి ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళండి. కంపల్సరీ యూ షుడ్. ఓకే, క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొత్తవి చదవకండి. ఇంకా
కొత్తవి అస్సలు చదవకండి. ఎగ్జామ్కి ఒక కనీసం అట్లీస్ట్ 3 days యూ షుడ్ రివైజ్. మీరు చదివింది ఎన్ని రోజులు రివిజన్ చేయడానికి టైం పడుతుందో ఆ టైం రివిజన్ చేసుకోండి అండ్ కూల్గా ఉంచుకోండి మైండ్. ఎలాగో ఎగ్జామ్కి అప్లై చేసారు, హాల్ టికెట్ కూడా వచ్చింది, రాయక తప్పదు, ఎలాగో రాస్తారు కదా. కంపల్సరీ మీరు ఏం చేయండి అని అంటే హాల్ టికెట్ తీసుకోండి, అందులో మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఏమో చెప్పలేం. ఓకేనా, రివిజన్ చేసుకోండి కంపల్సరీ. రివిజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఆల్ ది బెస్ట్, బీ కూల్. అండ్ ఎవరైతే ఇంట్లో ఉండి సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీ రివిజన్ చేయండి. రివిజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చెప్తున్నానంటే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మనకి ఎగ్జామ్ హాల్లో గుర్తుకొస్తాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఆల్ ది బెస్ట్. సో ప్లీజ్ ఫాలో మై వీడియోస్. నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నా, ఉపగమ పరిహార అవి కూడా అప్లోడ్ చేసిన ఈరోజు. ఒకసారి వన్స్ యూ షుడ్ లర్న్. కంపల్సరీ చాయిసెస్ ఉంటాయి అలాంటి క్వశ్చన్స్ రావడానికి. ఓకేనా. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.